హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సో ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్కి బ్లౌజ్ అంతా వేసేసుకున్న తర్వాత, అంతా బాగానే కుట్టిన తర్వాత, వేసేసుకున్న తర్వాత హుక్స్లు కూడా పెట్టేసుకున్న తర్వాత చూడండి, హుక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో హుక్స్ల వైపు పెట్టింది కాకుండా మిగిలిన దగ్గర గ్యాప్లు వచ్చి ఇలాగా హోల్స్లా కనిపిస్తుంది కదా. సో అలా గ్యాప్ వచ్చేస్తుంది అనుకుంటే కనుక ఇలా చేయొచ్చండి. చాలా రీజన్స్ ఉంటాయి, అందులో ఒక రీజన్ ఇది కూడా అనమాట. సో దీనికి ఏంటంటే మనం పట్టి కాజా వేస్తాం కదా థ్రెడ్స్ కోసం. సో అది కొంచెం వెడల్పుగా తీసుకోవాలి క్లాత్ని. సో చూడండి, ఇక్కడ తీసుకున్నాను నేను ఒక 3 ఇంచెస్, అలాగా 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ లోపలికి పుట్టి అప్పుడు ఇలా తిప్పుతాం మనం. సో అలా తిప్పేటప్పుడు ఇది ఇలా ఎంతవరకు ఫోల్డ్ చేసి, అంటే ఎక్కువ ఫోల్డ్ చేసేసి మళ్ళీ తిప్పితే చూడండి మనకి పట్టి సన్నగా వచ్చింది. అలా కాకుండా అలా సన్నగా రావడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనకి పట్టి పెద్దగా రావాలి. పట్టి పెద్దగా రావాలి అంటే ఇది చిన్నదే మడత పెట్టాలి. అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, దానికోసం అనమాట. చిన్నదే మడత పెట్టి అప్పుడు మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటాం అనుకోండి, అప్పుడు మనకి పట్టి అంటే ఆ బెల్ట్ ఏదైతే థ్రెడ్స్ వేసుకుంటామో తాళ్ళు, అది మనకి వెడల్పు వస్తుంది. అది మధ్యలో కవర్ చేస్తుంది అనమాట, మధ్యలో గ్యాప్ వచ్చేయకుండా. థ్యాంక్ యూ అండి.